అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? అసలు ఎందుకు అందరూ భయపడతారు? వీటిని సింపుల్‌గా చెప్పాలంటే ఎలా చెప్తారు సార్? అంటే అవగాహన లేకపోవటం అండి. ఓకే. లెట్ మీ స్టార్ట్ విత్ సంథింగ్ ఎవరిని అడిగినా ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అని అన్నారనుకోండి, వాళ్ళు రెండే 2 చెప్తారు మీకు. మ్యూచువల్ ఫండ్స్ సహీ హై. హ్మ్. యూ నో రీడ్ ది టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అవును సార్. అండ్ మ్యూచువల్ ఫండ్స్ సహీ హై అంటారు. బట్ ఎవ్రీబడి నోస్ అబౌట్ మ్యూచువల్ ఫండ్ బట్ దే డు నాట్ నో ఇన్ డెప్త్ వాట్ ఇట్ ఈస్. రైట్. సో రైట్. దట్ ఈస్ ది అది బేసిక్ ప్రాబ్లం వాళ్ళకి. అంటే హౌ డు వీ డూ అని అన్నది, అంటే ఎంత సేఫ్ దీంట్లో పెట్టుబడి పెట్టడం అని అన్నది కూడా వాళ్ళకి అవగాహన లేదు. రైట్. అండ్ అందరూ వినే ఆ ట్యాగ్ లైన్ వల్లనే డౌట్ పడతారు. మ్యూచువల్ ఫండ్స్ ఈస్ సబ్జెక్టెడ్ టు బేసిక్ ట్యాగ్ లైన్ ఏంటంటే వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు ది సెంట్రల్ గవర్నమెంట్, టు సచిన్ టెండూల్కర్, ధోని అండ్ అదర్ బిగ్ షాట్స్ హు హావ్ డన్ ఇట్. దే ఆర్ నోన్ ఫర్ మ్యూచువల్ ఫండ్స్ సహీ హై. మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్స్. రైట్. వెన్ ఇన్వెస్టింగ్ రీడ్ ది టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ దిస్ థింగ్. ఓకే. బట్ యాక్చువల్లీ ఏంటంటే మనం చూడాలి అని అంటే దిస్ ఇస్ యాక్చువల్లీ సేఫ్ బెట్. అలాగే ఇది యాక్చువల్ దీని పుట్టుపూర్వోత్తరాలు చూడాలంటే వీ షుడ్ లుక్ అట్ స్టార్టింగ్ ఫ్రమ్ ది బీఎస్సీ ఎప్పుడు మనం ఎస్టాబ్లిష్ చేసామన్నది. ఓకే. ఎందుకు బీఎస్సీ గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ, మ్యూచువల్ ఫండ్స్కి వాళ్ళకి సంబంధం ఏంటంటే మన మ్యూచువల్ ఫండ్స్లో మనం కలెక్ట్ చేసేటువంటి ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ద టోటల్ AUM విచ్ హస్ బీన్ టేకెన్ అప్ బై ది కంపెనీస్, దే ఇన్వెస్టెడ్ ఇన్ టు ది స్టాక్స్. స్టాక్స్, డెట్స్ ఇట్లాంటి అవి ఎక్కడ ఉంటాయి? ఇవన్నీ స్టాక్ ఎక్స్చేంజెస్లో ఉంటాయి. బీఎస్సీ అవనివ్వండి, NSE అవనివ్వండి. సో మనం యాక్చువల్లీ చూసుకుంటే January 1st, 1986లో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ స్టార్టెడ్ విత్ 100 పాయింట్స్. ఓకే. బట్ యాజ్ ఆన్ టుడే ఇట్ హస్ గాట్ ఆల్మోస్ట్ ఆల్ అరౌండ్ 85,000 పాయింట్స్. సో ది మ్యాసివ్ గ్రోత్. యాక్చువల్లీ ఏంటంటే మనకి 86లో స్టార్ట్ అయినప్పటికీ the momentum started from 1990 when there was a liberalization of economy policies and other things. Since then it started growing up. And of course stock market is always on the rise and also on the fall as well, but we need to be patient on that. So వీటిలో ఉన్నప్పటికీ where they regulate on the stocks and other things, we have got another organization called as AMFI. AMFI is Association of Mutual Funds of India. Okay. See, this particular AMFI governs all the mutual fund companies. Okay. They are called as AMCs. AMFI కిందనే మిగతా మ్యూచువల్ ఫండ్ అన్నీ వస్తాయి అన్నమాట. There are almost all around 44 companies which operate on this. 44 like you have SBI, you have got Canara Bank, you have Kotak, you have HDFC, you have got DSP, you have got Motilal Oswal, blah blah blah. You have got all 44 different things.